వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లర్నింగ్ కంటిన్యూస్. మనకి హాక్ అండ్ డౌ అనే రెండు పదాలు వినిపిస్తూ ఉన్నాయి ఆర్గ్యుమెంట్స్లో. టీజీపీఎస్సీ వాళ్ళు వాడుతున్నారు, మన వాళ్ళు కూడా వాడుతున్నారు. ఎందుకు వస్తున్నాయి ఈ పదాలు అంటే మోడరేషన్ అనే పద్ధతి వచ్చినప్పుడు ఈ పదాలు వినిపిస్తున్నాయి. అయితే వాట్ ఈస్ హాక్ అండ్ వాట్ ఈస్ డౌ? హాక్ అంటే ఏం లేదండి, ఎవరైతే మన పేపర్ స్ట్రిక్ట్గా ఎవాల్యుయేట్ చేస్తారో వాళ్ళని హాక్స్ అంటున్నారు. ఎవరైతే మన పేపర్స్ని చాలా లిబరల్గా ఎవాల్యుయేట్ చేస్తున్నారో వాళ్ళని డోవ్స్ అంటున్నారు. ఓకే, గద్దా అండ్ పౌరవ్. సో గోయింగ్ ఫార్వర్డ్ ఇన్ దిస్ వీడియో, హాక్ అండ్ డోవ్ అంటే స్ట్రిక్ట్ ఎవాల్యుయేటర్ అండ్ చాలా లిబరల్ ఎవాల్యుయేటర్ అని అనుకోండి. మరి ఇప్పుడు ఎందుకు ఈ డిస్కషన్ ఎందుకు అని అంటే, మన ప్రతి పేపరు ఇద్దరు ఎవాల్యుయేట్ చేస్తున్నారు. దట్ ఈస్ అ ప్రాబ్లం. అదే ఒక్కడే ఎవాల్యుయేట్ చేసి అనుకో గొడవ లేదు, అందరికీ ఒకడే ఎవాల్యుయేట్ చేస్తారు కాబట్టి ఆ వచ్చే మార్క్స్ మనకి కరెక్ట్గా ఉంటాయి. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది, వీళ్ళు టీజీపీఎస్సీ వాళ్ళు చాలా పారదర్శకత, ట్రాన్స్పరెన్సీ పేరు మీద ఇద్దరితో ఎవాల్యుయేట్ చేపిస్తున్నారు. ఓకే, మంచిదే, ఇక్కడ దాకా వెరీ గుడ్, ఏం ప్రాబ్లం లేదు. ఎందుకంటే ఒక్కడే ఎవాల్యుయేట్ చేస్తే పక్షపాతి అయి ఉండొచ్చు, అట్లా తప్పులు జరుగుతుండొచ్చు, కాబట్టి ఇద్దరు చేస్తున్నారు, నో నో ప్రాబ్లం. అయితే మరి ప్రాబ్లం ఎక్కడ వచ్చింది అని అంటే, ఆ ఇద్దరు ఎవాల్యుయేటర్స్ ఎట్లా ఉంటే, అంటే ఇద్దరు హాక్స్ అయితే ఒక రకమైన మార్కులు పడతాయి, ఇద్దరు డోవ్స్ అయితే ఒక రకమైన మార్కులు పడతాయి, అందులో ఒకరు హాక్ ఒకరు డోవ్ అయితే ఒక రకమైన మార్కులు పడతాయి. అవునా కదా? సో నీకు ఒక మార్కులు పడ్డాయి, ఇద్దరు హాక్స్ చేశారు, ఇద్దరు స్ట్రిక్ట్గా చేస్తారు కాబట్టి నీకు తక్కువ వస్తాయి. లెట్స్ సే ఇంకొక పర్సన్ నీలాంటి సేమ్ కైండ్ ఆఫ్ క్యాలిబర్ ఉన్న పర్సన్కి నీకు ఇద్దరు ఇద్దరు డోవ్స్ చేశారు, వాడికి అత్యద్భుతంగా మార్కులు వస్తాయి. ఇద్దరికి సేమ్ క్యాలిబర్ అనుకుందాం. మరి ఇప్పుడు వానికి మంచి ర్యాంక్ వస్తుంది, నీకు వెనక ర్యాంక్ వస్తుంది, ఇద్దరికి సేమ్ క్యాలిబర్, ఇద్దరు పక్క పక్కన రావాలి. యాక్చువల్ చెప్పాలంటే 1 2 2 or 1 రావాలనుకుందాం. కానీ ఈ కాంబినేషన్స్ వల్ల ఒకడికేమో సూపర్ ర్యాంక్ రావచ్చు, ఇంకొకడికేమో వెనకకి పోవచ్చు. అవునా? సరే, వాళ్ళ సంగతి ఎందుకండి, మన పేపరే తీసుకుందాం. నా పేపరే ఇద్దరు స్ట్రిక్ట్ వాళ్ళు చేస్తే ఒక మార్కులు వస్తే, ఇద్దరు లూజ్ వాళ్ళు చేస్తే ఇంకో మార్కులు వస్తే, మరి ఏది కరెక్ట్ కాదు. ఇద్దరు స్ట్రిక్ట్ వాళ్ళు చేసినప్పుడు చేసిన మార్కులు అది కరెక్ట్ కాదు, ఇద్దరు లూజ్ వాళ్ళు చేసినప్పుడు మార్కులు అది కరెక్ట్ కాదు, ఏది కరెక్ట్ కాదు. మరి దీనిలో ఏంటిది, వాట్ ఎగ్జాక్ట్లీ హౌ ఇట్ షుడ్ బి రెక్టిఫైడ్? దీనికి టీజీపీఎస్సీ వాళ్ళు ఆన్సర్ చెప్పాలి. నాకైతే అర్థం కాలేదు, మరి మీరు ఎవరైనా ఉంటే ఆన్సర్ చెప్పండి. సో నెక్స్ట్ నేనేం చేస్తానంటే చిన్న ఉదాహరణ ద్వారా ఐఎమ్ ట్రయింగ్ టు సీ ఎక్స్ప్లెయిన్. ఓకే, చూద్దాం అసలు ఏంటిది, వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ దిస్, విల్ సీ. ఓకే, నేను ఒకటి షేర్ చేస్తున్నా, చూద్దాం. రైట్. సో యూ కెన్ సీ, రైట్. సో ఇప్పుడు లెటస్ సే నా పేపర్ ఇది, ఇంకా ఎవరి పేపర్ కాదు. లెటస్ టేక్ దన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఓన్లీ వన్ పర్సన్ పేపర్. ఒక నా పేపరు ఇద్దరు హాక్స్ దగ్గరికి వెళ్ళింది అనుకుందాం. ఇద్దరు హాక్స్ దగ్గరికి వెళ్తే ఇద్దరు జిడ్డుగాలు కదా, మార్కులు వేయరు. ఒక 40 వేసిండు, ఒకటి 50 వేసిండు. ఇద్దరు డోవ్స్ దగ్గరికి వెళ్ళింది అనుకుందాం, చాలా, ఒకడు 60 వేసిండు, ఒకటి 70 వేసిండు. నేను ఎందుకు 40 50 60 70 తీసుకున్నా అంటే, చూడండి వ్యత్యాసం చూడండి, 20 20 తీసుకున్నాను. ఎందుకంటే డిస్కషన్ కూడా కోర్టులో 20 మార్క్స్ డిఫరెన్స్ తోనే జరుగుతుంది. ఓకే, దట్ ఈస్ వాట్ ఈస్ ద డిస్కషన్. అందుకోసం నేను ఆ, ఎక్కువ వేరియేషన్ తీసుకోలేదు, ఇక్కడ 80 90 తీసుకోలేదు. ఓకే, 40 50 60 70. సో వాళ్ళు ఏమైతే డిస్కషన్ నడుస్తుందో అదే డిస్కషన్ తీసుకున్నాం. సో ఇప్పుడు ఎన్ని కాంబినేషన్స్ లో నా పేపర్ ఎవాల్యుయేట్ కావచ్చు ఆలోచిద్దాం. ఎన్ని కాంబినేషన్స్ లో ఇద్దరు హాక్స్ దగ్గరికి వెళ్ళొచ్చు, ఇద్దరు డోవ్స్ దగ్గరికి వెళ్ళొచ్చు, ఇప్పుడు లేకపోతే ఫస్ట్ హాక్ ఫస్ట్ డోవ్ దగ్గరికి వెళ్ళొచ్చు, లేకపోతే ఫస్ట్ హాక్ సెకండ్ డోవ్ దగ్గరికి వెళ్ళొచ్చు, లేకపోతే సెకండ్ హాక్ ఫస్ట్ డోవ్ దగ్గరికి పోవచ్చు, లేకపోతే సెకండ్ హాక్ సెకండ్ డోవ్ దగ్గరికి పోవచ్చు. ఈ 6 కాంబినేషన్లు తప్ప ఇంకా ఏ కాంబినేషన్ అన్నా ఉందా అండి? అన్ని కాంబినేషన్స్ మనం కవర్ చేసినాం. ఓకే, ఇద్దరు స్ట్రిక్ట్ గాళ్ళు, ఇద్దరు లిబరల్ గాళ్ళు, ఒక స్ట్రిక్ట్ ఇంకో లిబరల్, ఒక స్ట్రిక్ట్ రెండో లిబరల్, రెండో స్ట్రిక్ట్ ఫస్ట్ లిబరల్, రెండో స్ట్రిక్ట్ సెకండ్ లిబరల్. ఇప్పుడు చూద్దాం ఏం వేసారు. హాక్ 1 హాక్ 2 40 50 వేసారు, నాకు యావరేజ్ 45 వచ్చింది. డో 1 డో 2 60 70 వేసారు, యావరేజ్ 65 వచ్చింది. ఓకే,
వీళ్ళు 40, 50, 60, 70 ఈ ఈ నాలుగు మార్క్స్ ఉన్నాయి కదా, వీళ్ళకి ఎన్నిసార్లు ఇచ్చినా ఇదే మార్కులు వేస్తారు. అవునా కాదా? ఏమైనా మారుతుందా అండి? పొద్దున నేను 40 చేసిన కాబట్టి సాయంత్రం 60 చేస్తా అట్లా ఉండదు కదా. సో లెటర్స్ అందుకోసం కింద కూడా అవే మార్కులు నేను రిప్రజెంట్ చేసిన. నువ్వు హాక్ 1 ఫస్ట్ టైం 40 చేసి సెకండ్ టైం కూడా వాడు 40 చేస్తాడు అన్న ఉద్దేశంతోనే నేను అవే నెంబర్స్ తీసుకున్నా. నెక్స్ట్ కాంబినేషన్ చూద్దాం. అదే హాక్ 1, డో 1. హాక్ 1 ఎప్పుడు 40నే వేస్తాడు. కలర్ కోడింగ్ చూడండి, 40, 50 ఏమో లైట్ ఆరెంజ్ పెట్టాను, లిబరల్ వాళ్ళకేమో 60, 70 గ్రీన్ పెట్టాను. సో హాక్ 1, డో 1, 40, 60. అండ్ హాక్ 1, డో 2, 40, 70 అదే చేశాడు. ఓకే. అండ్ హాక్ 2 అండ్ 50 అండ్ డో 1, 60 సేమ్ అవే ఉన్నాయి, మీరు చూస్తే తెలిసిపోతుంది. అండ్ హాక్ 2, డో 2, 50. హాక్ 2 అప్పుడు ముందు కూడా 50 వేశాడు, డో 2 కూడా 70 వేశాడు. ఇట్లా 6 డిఫరెంట్ కాంబినేషన్స్ లో మనకి 6 డిఫరెంట్ మార్క్స్ వచ్చినాయి. వాళ్ళ వాళ్ళ యావరేజెస్ తీస్తే 45, 65, 50, 55, 55, 60. ఇప్పుడు చూద్దాం ఇన్ని రకాల. ఇప్పుడు ఇప్పుడు చెప్పండి, నాకు యాక్చువల్గా ప్రతిభ ఎంత? నా ప్రతిభ ఇందులో లోయెస్ట్ 45, ఇందులో హైయెస్ట్ 65, అండ్ మిగతావన్నీ మధ్యలో ఉన్నాయి 50, 55, 55, 60. మరి ఇప్పుడు యాక్చువల్గా నా ప్రతిభ ఏంటిది? 45ఆ, 65ఆ? ఇప్పుడు ఒకవేళ నా పుసుకన నా పేపరు 65, ఈ డో 1, డో 2 చేస్తే నేను టాపర్లో నిలుస్తా. నా పేపర్ కర్మ కొద్దీ ఇక్కడ హాక్ 1, హాక్ 2 చేస్తే 45లో నిలిచిపోతా. అంటే ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు నెక్స్ట్ ప్రతిసారి ఏం చేయాలంటే, నాకు క్లియర్గా తెలుసు నా నా మినిమం మార్క్స్, నీ మినిమం వేసింది 45 నా మార్క్స్ కరెక్ట్ మార్క్స్ కాదు, హైయెస్ట్ 65 కాదు, మధ్యలో ఉన్న మిగతా మార్కులు కూడా ఉన్నాయి. సో ఫర్ ద సింప్లీ సేక్ ఆఫ్ క్యాలిక్యులేషన్ ఏం చేద్దాం, ఈ 6 డిఫరెంట్ కాంబినేషన్స్ని యాడ్ చేద్దాం. యాడ్ చేసి డివైడెడ్ బై 6 చేద్దాం. యాడ్ చేస్తే 330 వస్తాయి, డివైడెడ్ బై 6. సో 55. అంటే నాకు ఒకవేళ నా పేపర్ని ఈ ఈ మల్టిపుల్ 6 లెవెల్ ఆఫ్ కాంబినేషన్స్లో చేస్తే యాక్చువల్గా నా కరెక్ట్ పొటెన్షియల్ 55. చూడండి, యాక్చువల్ నా పొటెన్షియల్ 55. నేను ఇంకా ఇక్కడ ఏం మోడరేషన్ గురించి ఏం మాట్లాడలేదు, నేను జస్ట్ యావరేజ్ చేసి చూపించిన. 45, 65 ఇవన్నీ యావరేజ్ చేస్తే నాది 55. అంటే నాకు కరెక్ట్గా ఆ పేపర్లో రావాల్సిన మార్కులు 55. 45 కాదు, 65 కాదు, 50 కాదు, 60 కాదు, కరెక్ట్ 55 అనమాట. అంటే ఈ కాంబినేషన్ హాక్ 1, డో 2, హాక్ 2, డో 1. కానీ అన్ని సందర్భాలలో ఇప్పుడు నా పేపరు నా పేపరు నా అదృష్టం కొద్దీ హాక్ 1, డో 2, హాక్ 2, డో 1 చేసి ఉంటే 55 వచ్చేది నాకు. అమ్మయ్య, నాకు కరెక్ట్ మార్క్సే వచ్చి వచ్చి ఉంటాయి. దట్ వుడ్ బి వెరీ హ్యాపీ. కానీ అట్లా జరుగుతుందా? అందరికీ అట్లా జరుగుతుందా? హాక్ 1, డో 2 టీజీపీఎస్సీ వాళ్ళు ఇదే వాదిస్తున్నారు. మేము ఆల్వేస్ వీ హ్యావ్ మేడ్ షూర్ దట్ మేము ఒక హాక్ని పెట్టుకున్నాం, ఒక డోని పెట్టుకున్నాం, ఒక హాక్ 2 పెట్టుకున్నాం, ఒక ఇది పెట్టుకున్నాం అంటున్నాం. కానీ వాట్ ఈస్ ద ప్రూఫ్? అంటే ఎవరిని నువ్వు ఎట్లా డిసైడ్ చేసినావు? ఇప్పుడు నువ్వు ఒక పర్సన్ని, అరే నువ్వు స్ట్రిక్ట్గా ఆడివిరా, అరే నువ్వు ఒక పర్సన్ని లిబరల్వి అని నువ్వు ఎట్లా డిసైడ్ చేసినావు? నువ్వు అంటున్నావు హాక్ 1, డో 2 అని, హాక్ 1, హాక్ 2, డో 1 అంటున్నావు. కానీ హౌ డిడ్ యూ డిసైడ్ అండ్ ఎవాల్యుయేటర్ వెదర్ హీ ఈస్ ఎ హాక్ ఆర్ వెదర్ హీ ఈస్ ఎ డో? And what criteria, what made you to tell that he is a strict evaluator? అంటే did you go through all his papers? నువ్వు ఒక పర్సన్ని స్ట్రిక్ట్ అనాలంటే వాడి పేపర్స్ అన్ని చూడాలి. అమ్మా జిడ్డుగాడు అసలు మార్కులు వేయలేదురా బాబు, ఈ డెఫినెట్గా హాకే అనాల. నువ్వు డిసైడ్ చేయగలుగుతావు. అంటే చీఫ్ ఎగ్జామినర్ షుడ్ టెల్ ఆఫ్టర్ ఎవాల్యుయేటింగ్, వాడు ఒక ఎవాల్యుయేటర్ కరెక్షన్ చేసిన అన్ని పేపర్స్ చూసి, ఏం సార్ అసలు మార్కులు వేయలేదు మీరు, మీరు మా మొండిగాలు ఉన్నారు సార్ అనాలి. అట్లనే ఆ చీఫ్ ఎగ్జామినేటర్ ఇంకొకరిని చూసి, ఏం సార్ మీరు ఏం రాయకపోయినా గంతగంది మార్కులు వేసారు, మీరు చాలా లిబరల్ ఉన్నారు సార్ అని ఎవరు చెప్పాలి? హూ షుడ్ డిసైడ్? హాక్ 1, డో, ద చీఫ్ ఎవాల్యుయేటర్, చీఫ్ ఎగ్జామినర్ ఎవరైతే ఉన్నారో అది డిసైడ్ చేయాలి. ఆ క్రైటీరియా టీజీపీఎస్సీ ఎట్లా చేసింది, ఎట్లా చెప్పింది, ఇది చాలా ఇంపార్టెంట్. అండ్ సెకండ్ థింగ్, ఇప్పుడు నేను ఇంత సింపుల్గా చెప్పిన కదా, నాకు కరెక్ట్ మార్క్స్ కావాలంటే ఈ అన్ని కాంబినేషన్స్ కావాలి. హాక్ 1, హాక్ 2 ఈ 6 కాంబినేషన్స్ చేసి యావరేజ్ తీస్తే కరెక్ట్ మార్క్స్ వస్తాయి. కానీ డూ యూ థింక్ దట్ ఇట్ ఈస్ పాసిబుల్? నేను ఇక్కడ చూపించిన ఈ స్క్రీన్ మీద చూపించింది అందరికి కుదురుతుందా అండి? ప్రతి పేపర్ తీసుకుపోయి హాక్ 1కి, హాక్ 2కి, డో 1కి, డో 2కి ఈ 6 డిఫరెంట్ కాంబినేషన్స్ వేసి వాళ్ళు ఇచ్చిన మార్కులు తీసి డివైడెడ్ బై 6 కొట్టే అంత పాసిబిలిటీ ఉంటుందా? డెఫినెట్గా ఉండదు. ఖచ్చితంగా మన పేపరు ఈ 6 కాంబినేషన్లల్లో ఏదో ఒక కాంబినేషన్లో పడుతుంది తప్ప మల్టిపుల్ కాంబినేషన్స్లో పడదు. దట్ ఈస్ ద ప్రాబ్లం.
ఇప్పుడు ఇది ఏంటంటే ది ఐడియల్ సిచ్యువేషన్ అనమాట. నేను చూపించింది ఐడియల్ సిచ్యువేషన్. నీ పేపర్ని 6 సార్లు పంపాలా, హాక్ 1కి పంపాలా, హాక్ 2 పంపాలా, అట్లా చేయాలి. కానీ అది కుదురుతుందా అండి? ప్రాక్టికల్లీ ఇట్ ఈస్ ఇంపాసిబుల్. కానీ ఏదో ఒక కాంబినేషన్లో పడుతుంది. మరి ఏదో ఒక కాంబినేషన్ అనేది నీ కర్మ మీద ఆధారపడి ఉంటుందా? మంచి కాంబినేషన్లో పడ్డదా, చెడ్డ కాంబినేషన్లో పడ్డదా? ఇది టీజీపీఎస్సీ వాళ్ళు చెప్పాల్సిన ఆన్సర్, మనకు కూడా తెలియాల్సిన ఆన్సర్. సో ఇప్పుడు నేను దీన్ని చిన్న ఒక టేబులర్ ఫార్మాట్లో పెట్టిన. జస్ట్ ఇవే మార్కులు అండి, ఇవే మార్కులు. ఏం చేసిన అంటే డెఫినెట్గా నీ పేపర్ హాక్ వన్ ఒకటే 2 సార్లు చేయడు కదండి, అందుకోసం అన్ని ఎక్స్లు పెట్టిన. ఎక్స్. సో ఆబ్వియస్లీ హాక్ టూ చేయడు కాబట్టి ఎక్స్, డో వన్ చేయడు కాబట్టి ఎక్స్. ఇది అయిపోయి జస్ట్ ఇవే మార్కులు ఇక్కడ రిప్రజెంట్ చేసిన అండి. ఇప్పుడు హాక్ 1, హాక్ 2 45, ఈ 45 ఇక్కడ పెట్టాను. హాక్ 1, డో 1 50, ఈ 50 ఇక్కడ పెట్టాను. తర్వాత హాక్ 1, డో 2 ఇక్కడ 55 పెట్టారు. సో ఈ మిగతా నెంబర్స్ అన్ని కూడా మీరు చూసుకోవచ్చు ఇక్కడ. 45, 50, 55, 55, 60, 65, ఈ 6 డిఫరెంట్ కాంబినేషన్స్. సో ఇది చాలా సింపుల్ అండి. నేను ఇది ఒకటే పేపర్కి చెప్పిన. ఇది నేను ఏం చేసిన ఇక్కడ, నేను ఇంకా మోడరేషన్ చేయలేదు. మోడరేషన్ అనే వర్డే వాడలేదు. ఇట్ ఈస్ జస్ట్ అండ్ యావరేజింగ్ చేసిన. డిఫరెంట్ డిఫరెంట్ కాంబినేషన్స్ తీసి యావరేజింగ్ చేసి చూపించిన. ఇది ఎప్పుడు కాంప్లికేట్ అవుతుంది అని అంటే, ద కాంప్లికేషన్ అరైజెస్ వెన్ వెన్ ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం, ఉర్దూ మీడియం, ఉర్దూ తెలుగు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఆలోచించండి. ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక తెలుగు మీడియం ఎవాల్యుయేటర్స్ ఉన్నారు అనుకుందాం. తెలుగు మీడియం వాళ్ళు మంచిగా చదివారు అని వాళ్ళు అన్ని వేసుకుంటూ పోయారు. ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి తక్కువ వేసారు అనుకుందాం, లేకపోతే ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఎక్కువ వేసి తెలుగు మీడియం తక్కువ వేసారు, ఏదో సమ్ కాంబినేషన్. మీరు జస్ట్ ఆలోచిస్తేనే మీకు అర్థమవుతుంది ఏం జరిగి ఉండొచ్చు. మరి ఇప్పుడు ఎవరు చేయాలా? ఇప్పుడు లెటర్స్ సే ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి మంచి మార్కులు పడ్డాయి అన్నారు, అంటే తెలుగు మీడియం వాళ్ళు అందరూ తక్కువ మెరిట్తో ఉన్నట్ట అండి? కాదు కదా. మరి ఈ తెలుగుకి ఇంగ్లీష్కి మధ్యలో ఏం చేసినావు? వాట్ కైండ్ ఆఫ్ మోడరేషన్ డిడ్ యూ డూ? ఇక్కడ యావరేజింగ్ మనకి రాదు. వాట్ కైండ్ ఆఫ్ మోడరేషన్ డిడ్ యూ డూ? నువ్వు ఇంగ్లీష్లో ఒకనికి 80 వేసినావు అనుకుందాం, తెలుగులో ఒకనికి 60 వేసినావు అనుకుందాం. తెలుగు వాడు స్ట్రిక్ట్ ఉన్నాడు, కానీ ఈ తెలుగు వాడికి వీడు టాపర్, ఇంగ్లీష్ వాడు వీడు టాపర్, ఇద్దరికి సేమ్. కానీ వీడికి 60 వేసినావు, ఆయనకి 80 వేసినావు. 81కి ర్యాంక్ 1 ఇచ్చి 61కి ర్యాంక్ 20 ఇస్తావా? అది ఎక్కడ న్యాయం? ఎందుకంటే బోత్ ఆర్ సేమ్ కదా. దిస్ ఈజ్ వేర్ మోడరేషన్ విల్ కమ్. ఇప్పుడు ఏం చేయాలి? టీజీపీఎస్సీ వాళ్ళు చెప్పాలి. నేను ఇందాక అన్నట్టు ద ద చీఫ్ ఎగ్జామినర్ ఎవరైతే ఉంటారో నాకు తెలియదు, కానీ హూ ఎవర్ ఇట్ ఈస్, దే హ్యావ్ టు ఫస్ట్ ఐడెంటిఫై అండ్ దే హ్యావ్ టు డిస్టింగ్విష్ వెరీ క్లియర్లీ ఎవడు హాక్, ఎవడు డో అని క్లియర్గా డిస్టింగ్విష్ చేసిన తర్వాత, ఈ పేపర్లు అన్ని ఎవాల్యుయేషన్ అయిన తర్వాత అప్పుడు వాళ్ళు ఒక పద్ధతికి రావాలా. ఓకే, ఒక ఎవాల్యుయేటరు ఒక మీడియంలో ఎన్ని చేసిండు, దాంట్లో హైయెస్ట్ మార్క్ ఎంత, లోయెస్ట్ మార్క్ ఎంత, మీడియన్ ఏంటిది, ఆ నెంబర్ ఆఫ్ పేపర్స్ కరెక్టెడ్, పక్క దాంట్లో అదేంటి ఇదండి, ఇట్లా వీళ్ళు ప్రపోర్షనేట్గా చూసి దే హ్యావ్ టు కమ్ అప్ విత్ ఎ ఫార్ములా. ఇదే ఎగ్జాంపుల్ ఇందాక చెప్పినట్టుగా తెలుగు మీడియం వానికి 60 వచ్చినాయి, ఇంగ్లీష్ మీడియం వానికి 80 వచ్చినాయి. కానీ ఇద్దరిని మోడరేట్ చేస్తే డెఫినెట్గా 70 వచ్చి ఉండాలా. ఇద్దరికి 70 వచ్చినాయి, ఇద్దరికి ర్యాంక్ 1, ర్యాంక్ 2 రావాలా. దట్ ఈస్ హౌ ద మోడరేషన్ షుడ్ హ్యాపెన్. ఇట్లా ఏం చేశారు? ఇట్లా టీజీపీఎస్సీ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుంటుంది. నాకైనా ఎక్స్ప్లెయిన్ చేయండి, నాకైతే అర్థం కాలేదు ఇది ఎట్లా చేశారు. నేను చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటేనే నాకు ఇంత ఇంత కన్ఫ్యూజన్ ఉంది. మరి వాళ్ళు ఎట్లా చేశారు, ఏం ఏం పద్ధతి పాటించినారు, ఆ ఫార్ములా ఏంటిది, మోడరేషన్ ఫార్ములా ఏంటిది, అండ్ దాని ఇంటర్నల్ డీటెయిల్స్ ఏంటిది, యావరేజింగ్ ఎప్పుడు చేశారు, మోడరేషన్ ఎప్పుడు చేశారు, ఇట్లాంటి డీటెయిల్స్ మనకు కావాలండి. నాకైతే అర్థం కాలేదు. మరి మీకు ఎవరికైనా తెలిస్తే కింద కామెంట్ చేయండి. నేను కొంచెము ఇవన్నీ కలర్ఫుల్గా పెట్టిన అర్థమవుతుందని. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. హోప్ నేను క్లియర్గానే పెట్టినా అనుకుంటున్నా. ఇంకా ఏమైనా డీటెయిల్స్ ఉంటే కింద మెన్షన్ చేయండి. ఐ విల్ రెక్టిఫై. ఇఫ్ ఐఎమ్ రాంగ్ ఐ విల్ డెఫినెట్లీ రెక్టిఫై మై సెల్ఫ్. ఓకే, ఎడ్యుకేట్ మీ. ఈ 563 పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎడ్యుకేట్ చేస్తే ఇంకా మంచిది, చాలా హ్యాపీ. ఎందుకంటే వాళ్ళకి మనకంటే ఎక్కువ తెలుసు కాబట్టి. ఓకే, సో వాళ్ళు ఇంకా నా గురించి ఇంకా భయపడతారు. నా గురించి ఇంకా నేను వాళ్ళ కాల్స్లో ఉన్నా అని. అరే నేను ఇంకా మీ కాల్స్లో లేనా నాయన, మొన్న ఒక బై మిస్టేక్ వచ్చిన, అది మళ్ళీ చెప్పాలనుకుంటున్నా. వాళ్ళు పాపం వాళ్ళని తిడుతున్నారు. ఎందుకు తిడతారు వాళ్ళని? మీరు ఇంకా కోవర్ట్ ఆపరేషన్ చేస్తున్నారు, వాడు మీ మీద కూడా వీడియో చేస్తాడు. నేను చెయ్యనండి, అవసరం లేదు నాకు. ఆ క్యారెక్టర్ కాదు. మొన్న అంటే మిస్టేక్లో వచ్చిన. ఓకే, దట్ ఈస్ వాట్ ఐ వాంట్ టు టెల్ అగైన్ టు ద 563 పీపుల్. కానీ వద్దన్నా వస్తుంది ఇన్ఫర్మేషన్. అన్న నీకు ఇన్ఫర్మేషన్ ఎక్కడ వచ్చిందని అడగకండి, నాకు వస్తుంది ఇన్ఫర్మేషన్. ఎందుకంటే ఇంటర్నెట్ ఈజ్ ఫుల్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. నేను వద్దురా నాయన అన్నాగా నాకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో నేను ఏం చేయలేను, దాన్ని చెవులైతే మూసుకోలేను కదా.
సో ఐఎమ్ గెటింగ్ ద ఇన్ఫర్మేషన్ అండ్ ఐఎమ్ ట్రయింగ్ టు టెల్ వాట్ ఐ హ్యావ్ టు టెల్, దట్స్ ఇట్. బస్. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. దిస్ ఈజ్ ఆయితే బొమ్మ సైనింగ్ ఆఫ్.